పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి, మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి, వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి, నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి.
మీదికి రమ్ము దేవుని జీవాత్మనా మీదికి రమ్ము వీరాజు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు పాటలు పాడుచు మిమ్మల్ని స్తుతించుటకు, మీరు చేసిన ప్రతి విధమైన మేలు సహాయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉత్తర ప్రత్యుత్తర భాగాల్లో మేము చదివిన రీతిగా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని దావీదు గారు తన ప్రాణముతో చెబుతూ ఉన్నాడు కదా. ఎలాగ మిమ్మల్ని స్తుతించిన ఆ స్తుతుల ద్వారా ధైర్యము వచ్చినది, స్తుతుల ద్వారా జయము వచ్చినది కదా ప్రభు. దేవా, మా జీవితంలో కూడా జయము, ఆ ధైర్యమును మాకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాము. ఈ ఆవరణం అంతటిలో మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభు. మీ వాక్యము అనే జీవ విత్తనము మా హృదయాలలో నాటబడి అది ఎదిగి ఫలించులాగున సహాయము చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభు. దేవా, మీరు మాకు ఇచ్చిన ఈ జీవితము ప్రయోజనకరముగా మారాలి ప్రభు, ఫలించాలి ప్రభు. మీ కొరకు యోసేపు వలె ఎగపరాకడి కొమ్మలాగా మేము మారాలి ప్రభు. సహాయం ప్రభు, మీ సన్నిధి మాతో ఉంచండి. మాలో పనికిరాని ప్రతి తీగను కత్తిరించి వేయండి, కాల్చి వేయండి. మీ కొరకు శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా మారుబిడ్డలుగా చేయండి. మీ వాక్యము దగ్గరకు వస్తున్నాము, మాతో మీరు మాట్లాడమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, దేవుని వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము. ఈ 19వ అధ్యాయము మనందరికీ బాగా తెలిసిన వాక్యం కదా. 19వ అధ్యాయం మీరు బైబిల్ తీశారు కదా అందరూ. తీగానే మీకు ఏమని కనపడింది? ఫస్ట్ లైన్ చదవండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి. కాబట్టి ఏ ఊరు వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభు వారు? యెరికో పట్టణం వెళ్ళాడు. అక్కడేం జరిగింది? చదవకుండా అని చెప్పొచ్చు మీరు. అక్కడేం జరిగింది? అది 19వ అధ్యాయం అంటే జక్కయ్య అధ్యాయం. అది బాగా గుర్తుపెట్టుకోండి. 19వ అధ్యాయం అంటే జక్కయ్య అధ్యాయం. 15వ అధ్యాయం అంటే ఎవరి అధ్యాయం అది? రైట్, ఎవరి అధ్యాయం అది? 15వ అధ్యాయం ఎవరిది? అది తప్పిపోయిన కుమారుడు అధ్యాయం. కొన్ని అధ్యాయాలు కొంతమంది కేటాయించబడ్డాయి, అవి మీరు నోటెడ్ అయి ఉండాలి. 15వ అధ్యాయం ఏమో తప్పిపోయిన కుమారుడు అధ్యాయము, 19వ అధ్యాయము జక్కయ్య అధ్యాయం. సరే, ఇక్కడ జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు.
ఇతడు ఎలాంటి వాడంటే ట్యాక్స్ కలెక్టర్, ఈ సుంకము వసూళ్లు చేసే ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుత్తదారుడు. తర్వాత తనను గూర్చి రాయబడి ఉన్న మాట ఏమిటంటే ధనవంతుడు అని ఉంది. ఏమనుందండి? ధనవంతుడు అని అనిపించుకోవాలంటే మన దగ్గర ఎంత డబ్బు ఉండాలి? ఎంత డబ్బు ఉంటే మనం ధనవంతులు అవుతాం? సుమారు చెప్పండి. ఈయన రిచ్ మ్యాన్, వీళ్ళు ధనవంతులు అని మనల్ని ఎవరన్నా అనాలంటే మన దగ్గర ఎంత డబ్బు ఉంటే ధనవంతులు అవుతాం? ఓ 10,000 ఉంటే ధనవంతులు అవుతామా? అవ్వం. ధనవంతులు అని అంటే కనీసం లక్షల్లో ఉంటారు వాళ్ళు కదా, లక్షలు లేదా కోట్లలో ఉండేవాళ్ళనే ధనవంతులు అంటారు. మరి ఇప్పుడు ఈ జక్కయ్యను ఏమనుంది? ధనవంతుడు అని ఉందంటే ఆయన లక్షల్లో ఉండుంటాడు. ఆ రోజుల్లో లక్షలంటే ఈ రోజుల్లో కోట్లలో ఉండుంటాడు. మొత్తానికి ధనవంతుడు. అది ఈ 19వ అధ్యాయం అంటేనే ధనవంతుడు అని అర్థం ఆ జక్కయ్య. తర్వాత ఇప్పుడు ఇతను చేసిన పని ఏంటి? యేసు ప్రభుని చూడాలి అని ఏదెక్కాడు? చెట్టు ఎక్కాడు. ఈ యేసు ప్రభుని చూడాలి అని చెట్టు ఎక్కాడు. ఇప్పుడు ఎండాకాలంలో ఎక్కువగా ఎక్కే చెట్టు పేరు ఏమన్నా చెప్పమంటే ఏ చెట్టు పేరు చెప్పచ్చు? అది అంతా లైన్లోనే ఉండారు, ఆన్లైన్లో ఉండారు అందరూ. ఎక్కువగా ఎక్కే చెట్టు ఏంటంటే తాడి చెట్టు ఈ ఎండాకాలంలో. అయితే ఈ జక్కయ్య ఎక్కిన చెట్టు పేరేంటంటే మేడి చెట్టు. మేడి చెట్టు. సరే, ఇప్పుడు మన టాపిక్లోకి వెళదాం. చూడండి, ఇక్కడ ఆ చెట్టు ఎక్కినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యెరికో పట్టణంలో వెళుతూ 4వ వచనం చూడండి. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. పిల్లరా, ఇప్పుడు మనం చదివిన ఈ వచనంలో 2 సార్లు ఒక పదం వచ్చింది. మీరు చూసి చెప్పాలి ఇప్పుడు నాకు. మనం చదివిన వచనంలో 2 సార్లు ఒక పదం వచ్చింది. ఏంటది? 2 సార్లు వచ్చింది ఒక పదం. ఏంటది? ఏమా? త్వరగా. ఏంటది? త్వరగా. మరలా చదవండి, మీకు అర్థమవుతుంది. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్యా, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. కాబట్టి త్వరగా అనే పదం ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది. ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు. అయితే త్వరగా, అలాగే రెండోసారి త్వరగా కదా, త్వరగా. అయితే త్వరగా అనే మాట ఎవరు వాడారు అని అంటే యేసు ప్రభు వాడాడు. యేసు ప్రభు జక్కయ్యతో మాట్లాడుతూ త్వరగా దిగుము అన్నాడు. అంటే ఫస్ట్ త్వరగా ఆ వర్డ్, ఆ పదం వాడింది యేసుక్రీస్తు ప్రభు. తర్వాత రెండోసారి త్వరగా అని ఉందో చూడండి.
ఆ త్వరగా యేసు ప్రభు పదం కాదు. ఇది ఎవరికి సంబంధించిన పదం అంటే చదవండి, మీకు అర్థమవుతుంది. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకుని. అతడు త్వరగా, త్వరగా అనే పదం ఎవరికి సంబంధించింది? ఇప్పుడు జక్కయ్యకి సంబంధించింది. గమనించండి, త్వరగా అనే పదం ఈ వచనంలో 2 సార్లు ఉంది. మొదటి త్వరగా అనే పదం యేసు ప్రభువుకు సంబంధించింది. రెండోసారి త్వరగా అనే పదం జక్కయ్యకు సంబంధించింది. ఇక్కడ మనకు క్లారిటీ రావాలి, అప్పుడు మీకు మెసేజ్ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ త్వరగా అనే పదం ఎవరికి సంబంధించింది? యేసు ప్రభువుకు సంబంధించింది. రెండోసారి త్వరగా అనే పదం ఎవరికి సంబంధించింది? జక్కయ్యకు సంబంధించింది. ఇప్పుడు మీకు వెర్బ్ అనే పదం బాగా తెలుసు, అంటే క్రియ. ఆ క్రియ ఏమిటి అనంటే దిగుము అనేది క్రియ. ఏంటది? దిగుము అనేది క్రియ. అంటే చేయాల్సిన పని ఏంటంటే దిగుము. జక్కయ్య చేసిన పని ఏంటి అనంటే దిగి. దిగి అంటే యేసు ప్రభు చెప్పిన పని, ఏం పని చెప్పాడు? దిగు అన్నాడు. ఎలా దిగమన్నాడు? త్వరగా దిగు అన్నాడు. జక్కయ్య చేసిన పని ఏంటి? త్వరగా దిగాడు. అంటే దేవుడు చెప్పిన పనిని జక్కయ్య చేశాడా చేయలేదా? చేశాడు. త్వరగా దిగు అన్నాడు, ఇతడు త్వరగా దిగాడు. ఇప్పుడు యేసు ప్రభు త్వరగా అనే పదం వాడితే జక్కయ్య త్వరగా ఫాలో అప్ చేశాడు. కాబట్టి ఈ దినం మనం యేసు ప్రభు త్వరగా అని ఎందుకు చెప్పాడు, జక్కయ్య త్వరగా ఎందుకు దిగాడు, ఈ త్వరగా అంటే అర్థమేంటో ఈరోజు మనం బైబిల్లో కొంచెం ధ్యానం చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు త్వరగా అంటే మనకు బాగా తెలుసు, అర్జెంటుగా చేయాల్సిన పని, వెంటనే చేయాల్సిన పని, మనం చెప్పగానే వెంటనే చేయాల్సిన పని. మీకు కెమిస్ట్రీలో వెళ్ళి ఆలోచన చేస్తే దీనిని కెటలిస్ట్ అంటారు. కెమిస్ట్రీలో కెటలిస్ట్ అనే ఒక పదం ఉంటుంది. అది రియాక్షన్ చాలా వేగంగా ఉంటుందన్నమాట. దాన్ని తెలుగులో ఉత్ప్రేరకము అంటాం. అంటే ఒక పనిని త్వరగా జరిగేటట్లుగా చేస్తుంది, ఉత్ప్రేరకము. తర్వాత మనకి జనరల్గా అర్థమయ్యే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే అత్తిపత్తి మొక్క. ఏ మొక్క అండి? అత్తిపత్తి మొక్క. ఆ అత్తిపత్తి మొక్కను ఆకుల్ని మనం అలా టచ్ చేస్తే వెంటనే ఏం చేస్తుంది? అది ముడుచుకుపోతుంది, త్వరగా ముడుచుకుపోతుంది. కాబట్టి కెటలిస్ట్ అనేది అది కెమిస్ట్రీకి సంబంధించిన పదం. అది రియాక్షన్ స్పీడ్గా జరిగిస్తుంది. ఈ అత్తిపత్తి మొక్కలు ఆ ఆకుల్ని మనం పట్టుకుంటే వెంటనే అది ముడుచుకుపోతుంది, అది కూడా త్వరగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ త్వరగా చేయాల్సిన పనులు మనకు కొన్ని ఉన్నాయండి. మనం త్వరగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అత్తిపత్తి మొక్క ఆకు పట్టుకోగానే అది ఎలా ముడుచుకుపోతుందో, జక్కయ్యను త్వరగా దిగు అనగానే ఎలాగూ త్వరగా దిగాడో, మన జీవితంలో కూడా త్వరగా చేయాల్సిన పనులు కొన్ని ఉంటా ఉన్నాయి. అవి ఆలస్యంగా చేసే పనులు కాదు, త్వరగా చేయాల్సిన పనులు. ఉదాహరణకి మనం రోడ్డు మీద నడుస్తూ ఉన్నాం, ఇలాగే ఇది ఎండాకాలం నడుస్తూ ఉన్నాం, సడన్గా వర్షం పడవచ్చు, తెలియదు మనకి. మనం రోడ్డు మీద నడుస్తూ ఉంటాము, బాగా విపరీతమైన ప్రచండమైన గాలి, ప్రచండమైన వర్షం రావచ్చు. మనం త్వరగా చేసే పని ఏంటి? ఆ టైంలో వర్షం వచ్చి మనల్ని తడుస్తూ ఉంటే త్వరగా చేసే పని ఏంటి? తడవకుండా ఎక్కడ ఉందా అని చెప్పి దగ్గరలో ఏ స్థలం ఉంటే
ఆ స్థలంలోకి వెళ్ళి తడవకుండా ఉంటాం. అది త్వరగా చేసే పని. కావున ప్రభునందులారా, మన జీవితంలో త్వరగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే, త్వరగా ఏం చేయాలి మనం అసలు. యేసుక్రీస్తు ప్రభు మేడి చెట్టు మీద ఉన్న ఆ జక్కయ్యను త్వరగా దిగు అన్నాడు. జక్కయ్య వెంటనే చేసిన పని ఏంటి? త్వరగా దిగాడు. అలాగే మనల్ని త్వరగా చేయమంటున్న పనులు ఏమిటో చూద్దాం దేవుని వాక్యంలో. యెహోషువ గ్రంథం తీయండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం నుండి చూస్తాం. 9 కాదు, 6వ వచనం నుండి చదివితే అక్కడ ఏముందంటే, గిబియోనీయులు మన్యములలో నివసించు అమోరీల రాజులందరూ కూడి మా మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడువక త్వరగా, ఆ పదాన్ని గమనించాలి మీరు. మీ దగ్గర పెన్ను ఉంటుంది కదా, అండర్లైన్ చేసుకోండి. త్వరగా అక్కడ గమనిస్తే, నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మును రక్షించుమని గిల్గాలులో దిగియున్న పాళెములో యెహోషువకు వర్తమానము పంపగా. ప్రభునందులారా, ఇక్కడ ఈ హిస్టరీ ఏంటి అనంటే, గిబియోనీలు అనే ఒక జాతి వారు ఉన్నారండి. ఎవరు వాళ్ళు? గిబియోనీలు. ఈ గిబియోనులు అంటే వీళ్ళు ఒక పెద్ద సైన్యం. ఇప్పుడు మనకి ఇశ్రాయేలుల సైన్యం ఎలాగో అలాగే ఫిలిస్తీన్లు అనేవాళ్ళు ఒక సైన్యం, అలాగే మిద్యానీయులు అనేవాళ్ళు ఒక సైన్యం, అలాగే అమోరీలు అనేది ఇంకొక సైన్యం, అలాగే గిబియోనీలు అనేది ఒక సైన్యం. అంటే వీళ్ళు చిన్న చిన్న సైన్యాలు. ఇశ్రాయేలుది పెద్ద సైన్యం అయితే వీళ్ళంతా చిన్న చిన్న సైన్యాలు. ఇప్పుడు అమోరీలు అనేవాళ్ళు ఎవరండి? వాళ్ళు అమోరీలు అనే జాతి సైన్యము గిబియోనుల మీదకి యుద్ధం చేసి దండెత్తటానికి వెళుతున్నారు. ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా యుద్ధాలు జరుగుతూ వస్తున్నాయి. నిన్ననే ఒక సహోదరుణ్ణి కలిశాను నేను. పెద్ద ఆయన, 80 పైనున్న తండ్రి. ఆయన ఈ ఆర్మీలో, మన ఇండియన్ గవర్నమెంట్ ఆర్మీలో సోల్జర్గా పనిచేశాడంట. పాకిస్తాన్తో, అంటే ఇండియాకి పాకిస్తాన్తో యుద్ధం జరిగేటప్పుడు నేను ఆ యుద్ధంలో ఉన్నానండి అని చెప్పాడు. తర్వాత ఇండియాకి రంగూన్కి, అంటే బర్మాకి యుద్ధం జరిగేటప్పుడు ఆ యుద్ధంలో కూడా ఉన్నాను అని చెప్పాడు. తర్వాత ఇండియాకి బంగ్లాదేశ్కి యుద్ధం జరిగేటప్పుడు ఈ 3 యుద్ధాల్లో నేను ఉన్నాను సార్ అని చెప్పాడు. అంటే యుద్ధాలు అనేటటువంటివి ఒక దేశానికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మన భారతదేశము పాకిస్తాన్ యుద్ధానికి రెడీ అవుతున్న పరిస్థితుల్లో ఉన్నాం. ఈ యుద్ధాలు ఇప్పుడే కాదు, బైబిల్ కాలం నుండి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ యుద్ధం ఎవరెవరికేనంటే అమోరీలకు, గిబియోనీలకు. చెప్పండి అందరూ. అమోరీలకు, గిబియోనీలకు. అమోరీలు పెద్ద సైన్యం, గిబియోనీలు ఇది కొంచెం చిన్న సైన్యం. ఈ అమోరీలు గిబియోనీల మీదకి వెళ్ళి యుద్ధం చేస్తే ఓడిపోతామనే భయం గిబియోనీల్లో ఉంది. అందుకని గిబియోనీలు యెహోషువ గారిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే 6వ వచనం మరలా చదవండి. గిబియోనీలు మన్యములలో నివసించు
అమోరీల రాజులందరూ కూడి మా మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మును రక్షించుమని గిల్గాలులో దిగి ఉన్న పాళెములో యెహోషువకు వర్తమానము పంపగా. మీరు గమనించండి, త్వరగా మనం చేయాల్సిన పనులు ఏమిటంటే, ఈ గిబియోనీలు ఈ అమోరీలు వచ్చి మన మీద యుద్ధం చేస్తారేమో, దండెత్తుతారేమో, మనం ఓడిపోతామేమో అనే భయంతో యెహోషువ గారి యొక్క సహాయాన్ని కోరుతున్నారు. అయ్యా, అమోరీలు మా మీదకి వచ్చి పడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు, మేము ఓడిపోతామేమో, దయచేసి నీవు నీ సైన్యం వచ్చి త్వరగా వచ్చి మాకు సహాయము చేయాలి. ఏమని అడుగుతున్నారు? అక్కడ పదాన్ని గమనించండి. నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి, త్వరగా రండి అయ్యా దయచేసి. ఈ అమోరీలు మా మీద వచ్చి ఎక్కడ పడతారో, ఎక్కడ యుద్ధం చేస్తారో, దయచేసి మీరు మమ్మల్ని వదిలిపెట్టద్దు, మా మీదకి ఆ అమోరీలు రాకుండా త్వరగా వచ్చి మాకు సహాయము చేయండి, మా చెయ్యి విడవద్దు అని గిబియోనీలు ఎవరికి వర్తమానం పంపారండి? యెహోషువకు వర్తమానం పంపారు. మీరు లేటుగా వస్తున్నా మాకు ఇబ్బందే, ఆ వచ్చేదేదో త్వరగా రండి, త్వరగా వచ్చి మాకు సహాయము చేయండి, మా సైన్యాన్ని కాపాడండి అని అడుగుతున్నాడు. ప్రభునంతులారా, మన జీవితాల్లో మనం కొన్ని అర్జెంటుగా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఆ అర్జెంటుగా చేయాల్సిన పనులు ఏంటంటే, అమోరీలు అనేవాళ్ళు శత్రువులుగా ఉంటున్నారు, గిబియోనీలు అనేవాళ్ళు విశ్వాసులుగా ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళు యెహోషువ సహాయాన్ని త్వరగా వచ్చి సహాయము చేయండి అని అడుగుతూ ఉన్నారు అనంటే, మన జీవితాల్లో కూడా ఏ సాతానుడు యొక్క శోధనలు వచ్చి మన మీద పడుతూ ఉన్నా సరే, దేవునిని గిబియోనులు యెహోషువను త్వరగా వచ్చి మాకు సహాయము చేయమని ఎలా అడిగారో, మనము కూడా దేవునిని త్వరగా సహాయము చేయమని దేవునిని మనం అడుగుతూ ఉండాలి. ఈ అడగటంలో లేట్ చేయకూడదు. ఇక మనం ఇప్పటికే లేట్ అవుతుందేమో, ఇక లేట్ అవటానికి లేదయ్యా, త్వరగా వచ్చి సహాయము చేయండి. ఇంకేమంటున్నాడు? నీ దాసులను చెయ్యి విడవద్దు, మమ్మల్ని చెయ్యి వదిలిపెట్టొద్దయా. అని మీరు చెయ్యి వదిలిపెడితే ఈ అమోరీలు వచ్చి మమ్మల్ని చంపేస్తారేమో, మా సైన్యం ఓడిపోతుందేమో, దయచేసి ఈ టైంలో మీరు మౌనంగా ఉండొద్దు, కాముగా ఉండొద్దు, మమ్మల్ని చెయ్యి వదిలిపెట్టొద్దు. సహోదరుడా, సహోదరి, తల్లి, తండ్రి, నీవు నేను దేవుని ఇదే అడగాలి. మమ్మల్ని చెయ్యి వదిలిపెట్టొద్దయ్యా, మా కుటుంబాన్ని మీరు చెయ్యి వదిలిపెట్టొద్దు, మా పరిస్థితుల్లో మమ్మల్ని చెయ్యి వదిలిపెట్టొద్దయ్యా. దయచేసి త్వరగా వచ్చి మాకు సహాయము చేయండి, త్వరగా వచ్చి ఈ శత్రువులను పారద్రోలండి, త్వరగా వచ్చి ఈ శత్రువులను మా ముందు నుండి తొలగించండి అని గిబియోనీలు యెహోషువను అడుగుతా ఉన్నారు. ప్రభునంతులారా, మన జీవితాల్లో కూడా మనము దేవుని ఎలాగ అడగటం నేర్చుకోవాలి. త్వరగా వచ్చి మాకు సహాయము చేయండి అయ్యా, మమ్మల్ని చెయ్యి వదిలిపెట్టవద్దు, మా చెయ్యి మీరు పట్టుకోండి, మమ్మల్ని చెయ్యి వదిలిపెట్టొద్దు, త్వరగా వచ్చి మాకు సహాయము చేయండి. ఇది త్వరగా చేయాల్సిన పనండి. ఆ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యను ఒక్కసారి చూసి, జక్కయ్య త్వరగా దిగు అన్నాడు.
ఈ జక్కయ్య ఏమైనా లేట్ చేశాడా? లేట్ చేయలే, వెంటనే త్వరగా దిగాడు. మన జీవితంలో కూడా మన ఆరోగ్య విషయాల్లో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, అప్పుల విషయాల్లో కానీ, ఆత్మీయ విషయాల్లో కానీ, పిల్లల విషయాల్లో కానీ, వాళ్ళ పనుల విషయాల్లో కానీ, వాళ్ళ సెటిల్మెంట్ విషయాల్లో కానీ, మన జీవిత విధానం విషయంలో కానీ, అన్ని విషయాల్లో ఈ గిబియోనీలు యెహోషువను ఎలాగూ అడిగారో మనము కూడా త్వరగా వచ్చి మాకు సహాయము చేయండి, త్వరగా ఈ పనిని జరిగించండి, త్వరగా ఈ కార్యాన్ని మీరు నెరవేర్చండి, మమ్ములను చెయ్యి విడవద్దు అని అంటున్నాడు. అదే మరలా ఇప్పుడు చదవండి, 6వ వచనం అందరూ కలిసి చదవండి, ఇప్పుడు అర్థం అవుతుంది. గిబియోనీలు మన్యములలో నివసించు అమోరీల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మా యొద్దకు వచ్చి సహాయము చేసి మమ్మను రక్షించుమని గిల్గాలులో దిగి ఉన్న పాళెములో యెహోషువకు వర్తమానము పంపగా. అంటే యెహోషువను ఏమడుగుతా ఉన్నారు? మీరు వచ్చి మాకు సహాయము చేయండి. ఇక్కడ యెహోషువ దేనికి గుర్తుగా ఉన్నాడంటే సహాయము చేసే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఈజ్ ఎ గ్రేట్ హెల్పర్, సహాయము చేయువాడు. మరి మనకు సహాయం చేసేది ఎవరు? ఇప్పుడు మనకు సహాయం చేసే దేవునికి ఒక పేరు ఉంది. ఏం పేరు అది? పేరు చెప్తారు ఎవరైనా? మనకు దేవుడు సహాయము చేస్తాడు, సహాయము అని అర్థం వచ్చే ఒక పేరు ఉంది దేవునికి. ఆ పేరేంటో చెప్పండి. ఎబెనెజరు. ఏ పేరు? ఎబెనెజరు. ఎబెనెజరు అంటే సహాయపు రాయి అని మనం పాడతాం కదా. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు మమ్ము, నింతవరకు ఆదుకున్నావు. పాడండి. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు మమ్ము, నింతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ప్రేమించేదన్, పూర్ణ బలముతో ఆరాధింతున్. పూర్ణ మనసుతో ప్రేమించేదన్, పూర్ణ బలముతో ఆరాధింతున్. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన 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 నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. ప్రియులను గమనించండి, ఇక్కడ గిబియోనీలు యెహోషువతో అంటున్నారు, అయ్యా మమ్మల్ని చెయ్యి వదిలిపెట్టొద్దు. తర్వాత ఏమంటున్నారు? త్వరగా వచ్చి మాకు సహాయము చేయండి అని అడిగారు. యెహోషువ ఎలాగూ గిబియోనీలకు సహాయము చేశాడో నేటి దినాలలో కూడా యెహోవా దేవుడు మనకు సహాయము చేయువాడై ఉన్నాడు. ఇప్పుడు మనకు సహాయము చేయువాడు అని అర్థం వచ్చే పేరు ఏం చదివాము, ఏం పాడాము? ఎబెనెజరు. ఏం పాడామండి? ఎబెనెజరు. ఇప్పుడు ఈ ఎబెనెజరు మనకి ఏం సహాయం చేస్తున్నాడంటే, యెహోషువ గిబియోనీలకు ఎలాగ సహాయము చేశాడో ఈ యేసుక్రీస్తు ప్రభు కూడా మనకు సహాయము చేయువాడై ఉన్నాడు. సహాయపు రాయి. ఆయన చేసే సహాయాలు ఏమిటి? నీకు ఏ సహాయము కావాలంటే ఆ సహాయము ప్రభు మనకు చేయగలడు. మీకు బాగా గుర్తుండి ఉంటుంది, ఒక చిన్న బుక్ ఉండేది, చాలా చిన్న బుక్, మన అరచేయి అంత, అంటే ఇంత పొడవు ఇంత వెడల్పే చిన్న బుక్ ఉండేది. మీకు గుర్తొస్తుంది, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, గుర్తొస్తుంది.
దానిలో వాక్యాలు ఉండేవి. బుక్కెటు దానిలో వాక్యాలు ఉండేవి. ఆ వాక్యాలు కూడా చిన్న చిన్న అక్షరాలు. ఇదిగో ఇది ఇప్పుడు మనం నా చేయి పెట్టే కదా, ఇది ఇంత బుక్ ఉండేది, ఇంత వెడల్పు, ఇంత పొడవు ఉండేది, ఇంత వెడల్పు ఉండేది. దీనిపైన ఒక పేరు ఉండేది. ఆ పేరేంటో చదవండి, చెప్పండి. ఇంత బుక్కు, ఇంత పొడవు, ఇంత వెడల్పు ఉండేది. దీనిలో వాక్యాలు ఉండేవి ఎక్కువగా. అంటే పేజీ తిప్పితే వాక్యాలు ఎక్కువగా ఉండేవి. ఇక వాక్యాలే, ఇంకేం ఉండేవి కాదు. కానీ ఈ బుక్కుకి పైన ఒక పేరు ఉండేది. ఆ పేరేంటో నాకు ఇప్పుడు కావాలి. ఎవరో తెలీదా? చెప్పాలి. జీవన మైండ్లో ఉంది కానీ బయటకు రావట్లా. ఆ పేరేంటి? ఆ చిన్న బుక్ పైన ఒక పేరు ఉండేది. ఆ పేరేంటి? సరే నేను చెబుతున్నాను. అబ్బా అని అనబాకండి. పైనుండి సహాయం. ఏం బుక్ అది? పైనుండి సహాయం. అవునా కదా? పైనుండి సహాయం అని ఉండేది. దాని క్రింద అన్ని వాక్యాలు ఉండేవి. అంటే ఈ వాక్యాలు చదువుకో, దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఆ సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? పైనుండి వస్తుంది. ఒకసారి అందరూ పైకి చూడండి. కాబట్టి పైనుండి నాకు సహాయం అంటే దేవుని దగ్గర నుండి మీకు సహాయం వస్తుంది అని అర్థం. సరే పోనీ చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఆ చిన్న బుక్లెట్ ఎవరు చూడలేదా? ఒకళ్ళిద్దరు ఎత్తారు, చూసాం మనం. ఇప్పటికీ ఉన్నాయి. ఎక్కడో ఈ మధ్య ఒక వారం క్రితం కూడా ఎక్కడో చూశాను ఆ బుక్, పైనుండి సహాయం. అలాగే పిల్లరా, దేవుని పేరేమిటి అనంటే ఆయన పైనుండి మనకు సహాయము చేయువాడు. అందుకనే ఈ గిబియోనీలు యెహోషువ అని అడుగుతున్నారు, త్వరగా వచ్చి మాకు సహాయము చేయండి, మా చెయ్యి విడవద్దు అని అన్నాడు. మరి యెహోషువ ఏం చేశాడో చూద్దాం. 7వ వచనం. యెహోషువను 7వ వచనం. అతని యొద్దనున్న యోధులందరూ, పరాక్రమము గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరి, అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునూ నీ ఎదుట నిలబడని యెహోషువతో సెలవీయగా, యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. వెంటనే వాళ్ళు ఏమయ్యారంటే హతమైపోయారు. ఏమైపోయారండి? హతమైపోయారు. వెంటనే అక్కడ ఏమని చదివాం? వెంటనే మహాఘోరముగా వారిని హతము చేశాను. చూడండి, ఈ గిబియోనులు త్వరగా వచ్చి మాకు సహాయం చేయమని అడిగారు. మా చెయ్యి వదిలిపెట్టొద్దు, త్వరగా వచ్చి మాకు సహాయం చేయమని అడిగారో లేదో, వెంటనే యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళి, వెళుతున్నాను ప్రభా సహాయం చేయంటే, యెహోవా దేవుడు ఏమన్నాడు? 8వ వచనంలో, వారికి భయపడకు. ఏమన్నాడు? వారికి భయపడొద్దు. ప్రియరా, దేవుడు చెప్పే మాటలు ఎలా ఉంటాయి అంటే, నీవు ఎంత ప్రమాదంలో ఉన్నా, ఎంత అపాయంలో ఉన్నా, ఎంత శోధనలో ఉన్నా, దేవుని దగ్గరికి వెళితే ప్రభు నీకు నాకేం చెబుతాడంటే, వాటికి భయపడొద్దు. ఆమేన్. వారికి నువ్వు భయపడొద్దు. ఆమేన్. ఆ అప్పులను గురించి నువ్వు భయపడొద్దు. ఆమేన్. నీ రోగాన్ని గురించి నువ్వు భయపడొద్దు. ఆమేన్. నీ బాధల గురించి నువ్వు భయపడొద్దు. ఆమేన్. నిన్ను చుట్టి ముట్టాడుతున్న సమస్యల గురించి నువ్వు భయపడొద్దు. ఆమేన్. ప్రభు చెప్పే మాట అండి అది. అందుకనే దేవుణ్ణి మనం సహాయం అడగాలి. త్వరగా మనం అడగాలి ఈ విషయాలు, ఆలస్యంగా కాదు. అడుగుదాములే తర్వాత అడుగుదాములే. ఈ సైతానుడు మాట ఏంటో తెలుసా? తర్వాత అనే మాట. సైతానుడు మాట ఏంటి? తర్వాత అనే మాట. దేవుని మాట ఏంటి? త్వరగా అనే మాట. ఇప్పుడు మనం తర్వాత బ్యాచ్యా త్వరగా బ్యాచ్యా? ఏ బ్యాచ్?
చెప్పండి, మీరే చెప్పండి. ఊరక త్వరగా అనొద్దు. మీరు తర్వాత బ్యాచ్యా త్వరగా బ్యాచ్యా? తర్వాత అనే పదం ఎవరిది? సాతానుడిది. తర్వాత మారు మనసు పొందుదాములే, తర్వాత చూద్దాములే, తర్వాత బైబిల్ చదువుదాములే, తర్వాత ప్రార్థన చేద్దాములే, తర్వాత వెళ్ళొచ్చులే, తర్వాత చెయ్యొచ్చులే, తర్వాత బాప్తీసం తీసుకోవచ్చులే. ఇదంతా ఎవరి పదాలు? దయ్యం పదాలు. దేవుని పదాలు అటువంటివి తెలుసా? త్వరగా బాప్తీసం తీసుకోవాలి, త్వరగా మారు మనసు పొందాలి, త్వరగా రక్షణ సంపాదించుకోవాలి, త్వరగా ఈ పనులు జరగాలి, త్వరగా దేవుని సహాయం పొందాలి. త్వరగా 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 త్వరగా. దేవుని పనంతా త్వరగా ఉంటుంది, సాతానుడి పనంతా తర్వాత అంటూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎన్నిసార్లు తర్వాత చేద్దామని అనుకున్నాము ఏ పనైనా? తర్వాతలే తర్వాతలే తర్వాతలే. ఈ తర్వాత అనే పదం వాడుతూ నీవు దాన్ని వాయిదాలు వేసుకున్నావంటే ఎవరి మాటలు విన్నావని అర్థం? సాతానుడు మాటలు విన్నావు. త్వరగా చేయాలి, త్వరగా మారు మనసు పొందాలి, త్వరగా రక్షణ పొందాలి, త్వరగా బాప్తీసం తీసుకోవాలి, త్వరగా దేవుని పని చేయాలి అనే పదాన్ని నువ్వు వాడుతున్నావంటే దేవుని మాట విన్నావు. ఇప్పుడు చెక్ చేసుకోండి, సాతానుడు మాటలు ఎక్కువ విన్నామా, దేవుని మాటలు ఎక్కువ విన్నామా? కావున ప్రభునంతులేరా, మనము యెహోషువలాగా దేవుని, అంటే యెహోషువ ఈ గిబియోనులకి ఎలాగో సహాయం చేశాడో దేవుడు మనకు కూడా అలా సహాయం చేయాలని చూస్తున్నాడు. అందుకనే ఇక్కడ యెహోవా దేవుడు అంటున్నాడు, వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడను నీ ఎదుట నిలవడు అని యెహోషువతో సెలవీయగా, యెహోషువ సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు, హఠాత్తుగా వారి మీద పడ్డాడు, అందరినీ హతము చేసేసాడు, గిబియోనులకి జయము వచ్చింది. ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ. ఎవరికి? గిబియోనులకి ఏమొచ్చేసిందండి? జయము వచ్చింది. ఈ గిబియోనులకి ఈ జయము రావటానికి కారణం ఏమిటి అని అంటే, యెహోషువని అడిగారు, త్వరగా వచ్చి మాకు సహాయము చేయండి, మా చెయ్యి విడిచిపెట్టొద్దయ్యా, త్వరగా వచ్చి మాకు సహాయము చేయండి అని అడిగారు కాబట్టి వారికి జయం వచ్చింది. కావున ప్రభునంతులారా, మన జీవితాల్లో కూడా మనం త్వరగా చేయాల్సిన పనులు ఉన్నాయి, వాటిని త్వరగా మనం చేయాలి. దేవుని సహాయం నీకు అందుతుంది. అడగటానికి ఆలస్యం చేయకూడదు, త్వరగా సహాయం చేయమని అడగాలి. తర్వాత త్వరగా చేయాల్సిన మరొక పని ఏంటో చూద్దాం. దేవుని వాక్యంలో నిర్గమాకాండం తీయండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము. నిర్గమాకాండము 12వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుదాం. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు. ఉదయకాలము వరకు దానిలోని దేమియు మిగిలింపకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. ఇప్పుడు 11వ వచనం అందరం చూద్దాం. 11వ వచనం అందరం చూద్దాం. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఏ బలి అంటిది? యెహోవాకు పస్కా బలి. పస్కా అంటే పాస్ ఓవర్ అని అర్థం. పాస్ ఓవర్ అంటే దాటిపోవుట. ఏమిటి దాటిపోవటం అంటే, ఈ ఇశ్రాయేలీయులు ఇప్పటి వరకు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఈ బానిసలుగా ఉన్నవారు ఇప్పుడు బానిసత్వంలో నుండి బయటపడతా ఉన్నారు. అంటే కానాను దేశానికి వెళుతున్నారు.
ఐగుప్తు దేశంలో నుండి జస్ట్ అట్లా బయటపడ్డారు. ఇప్పుడు మనం ఎవరికైనా చెప్పేటప్పుడు మీరు ఎక్కడి దాకా వెళ్ళారు అని అంటే, ఇప్పుడే పలానా ఊరు దాటామని అంటాం చూడండి. ఇప్పుడు మనం ఏ ఊరు దగ్గర ఉన్నామో ఆ టైంలో నీకు ఫోన్ వచ్చింది అనుకో, ఎక్కడి దాకా వెళ్ళారు అని అంటే ఏమంటావు నువ్వు? ఇప్పుడే ఈ ఊరు దాటాము అని అంటాం కదా. అలాగూ అప్పుడే ఐగుప్తు దాటారు వాళ్ళు. పాస్ ఓవర్, ఆ ఐగుప్తు దాటి బయటకు వచ్చారు. అప్పుడు దేవుడు చెప్పిన పని ఏమిటంటే, మీరు పస్కా బలిని చెల్లించాలి, పస్కా పండగ చేసుకోండి అన్నాడు. ఈ పస్కా పండుగ అంటే అర్థం ఏంటంటే, ఒక గొర్రెను వధించి దాని మాంసమును కాల్చి దాన్ని రుచిగా వండి ఆ తర్వాత దానిని తినాల్సిన విధానం కూడా చెప్పాడు. ఎలా తినాలంట? 11వ వచనం చూడండి. మీరు దానిని తినవలసిన విధమేదనగా ఏం కట్టుకోవాలండి? నడుము కట్టుకోవాలి. నడుము కట్టుకోవాలి. మనం భోజనం చేసేటప్పుడు నడుము కట్టుకోం. టేబుల్ మీద, ఆ చైర్ మీద కూర్చుంటాం, టేబుల్ మీద భోజనాలు పెడతారు, మనం డైరెక్ట్గా తింటాం. ఇక్కడ నడుము కట్టుకోనండి అంటున్నాడు. నడుము కట్టుకోవటంలో అర్థం ఏంటి అని అంటే, మీ శక్తిని సమీకరించుకోండి అని అర్థం. తర్వాత మీ చెప్పులు తొడుగుకొనండి అని అంటున్నాడు. తర్వాత మీ కర్రలు చేత పట్టుకొనండి అంటున్నాడు. ఎలా తినమన్నాడు? నిదానంగా తినమన్నాడా? చెప్పాలి. నిదానంగా తినమన్నాడా? త్వరగా తినమన్నాడా? త్వరపడుచు దాని తినవలెను, అది యెహోవాకు పస్కా బలి. ప్రభునంతులారా, ఆ రోజున ఈ ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన ప్రజలకు దేవుడు పస్కా గొర్రెపిల్ల ఎవరిని చూపిస్తుందంటే, యేసుక్రీస్తును చూపిస్తా ఉన్నది. ఆ రోజున పస్కా పండుగలో పస్కా గొర్రెపిల్లను వధించి ఆ మాంసం తినండి అని అన్నాడు కదా. ఆ మాంసము ఎవరిని చూపిస్తుందంటే, పస్కా గొర్రెపిల్ల ఈనాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ రోజున ఆ పిల్ల మాంసం తినమన్నాడు, దానిని త్వరగా తినమన్నాడు. ఈ రోజున మన పస్కా గొర్రెపిల్ల ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. మనం తినాల్సింది ఏమిటంటే, దేవుని మాటలు తినాలి, దేవుని వాక్యాన్ని మనం తినాలి. ఈ పస్కా గొర్రె పిల్లను ఎలాగూ తినాలంటే, నిదానంగా తినకూడదు, త్వరగా తినాలి. సంవత్సరానికి ఒక్కసారన్నా బైబిల్ చదవాలి అని చెబుతూ ఉంటాను నేను ఎప్పుడు. సంఘాలన్నిటిలో కూడా ప్రతి సంవత్సరానికి ఒక్కసారన్నా మీరు బైబిల్ చదవాలి అని చెప్తా ఉంటా. తర్వాత అందరినీ మరి చదువుతున్నారా అని అడుగుతూ ఉంటాం. కొంతమంది ఏమంటారో తెలుసా? అన్నా 3 సార్లు చదివామన్నా ఈ సంవత్సరం బైబిల్ అని అంటారు. ఎన్నిసార్లు? 3 సార్లు. అంటే 4 నెలలకు ఒకసారి బైబిల్ చదివేస్తున్నారు వాళ్ళు. అంటే ఏప్రిల్ కల్లా ఒకసారి బైబిల్ అయిపోద్ది, మరలా తర్వాత 4 నెలలు అంటే ఆగస్టు కల్లా ఇంకొక రౌండ్ బైబిల్ అయిపోద్ది. ఇలాగ సంవత్సరానికి 4 సార్లు బైబిల్ చదివేవాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి 3 సార్లు బైబిల్ చదివేవాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి 2 సార్లు బైబిల్ చదివేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎలా తింటున్నారు? వీళ్ళు త్వరపడుచూ తింటున్నారు. ఎలా తింటున్నారండి వీళ్ళందరూ? త్వరపడుచూ తింటున్నారు. మరి సంవత్సరానికి ఒక్కసారి బైబిల్ చదివేవాళ్ళు వీళ్ళు కాస్త నిదానంగా తింటున్నారు. స్లో బ్యాచ్. అసలు చదవని వాళ్ళు ఏ బ్యాచ్? మరి అసలు చదవని వాళ్ళు అసలు తింటలేదు అని అర్థం. తర్వాత బ్యాచ్ ఎవరయ్యా? మంచిగా, థ్యాంక్ యూ, బాగా చెప్పారు. అసలు చదవని వాళ్ళు ఎవరు? తర్వాత బ్యాచ్ వీళ్ళు. తర్వాత బ్యాచ్. కావున ప్రియులారా, మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అక్కడ ఎలా తినాలని ఉంది? త్వరపడుచు దాని తినవలెను. త్వరపడుచు తినాలి అనగా దేవుని వాక్యాన్ని మనం తినాలి. దేవుని వాక్యము, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఇప్పుడు ఇదే పాటని ఇంకొక రకంగా పాడబోతున్నాను, మీరు కూడా నాతో కలిపి పాడండి. ఈ సమ్మర్ సీజన్లో సపోటాలు అనే ఫ్రూట్స్ వస్తాయి, మ్యాంగోస్ అనే ఫ్రూట్స్ వస్తాయి, ఇంకేమున్నాయి, పుచ్చకాయ అనే ఫ్రూట్స్ వస్తాయి. ఈ సమ్మర్లో అవి కనీసం రోజు తినకపోయినా ఒక 2-3 సార్లు అయినా మనం తింటున్నావా లేదా? ఫ్రూట్స్, పుచ్చకాయ, సపోటా, మ్యాంగో తింటున్నాం. ఇప్పుడు పాడండి ఈ పాట. సపోటా ఫ్రూట్సే బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. మ్యాంగో ఫ్రూట్సే బ్రతికించెను, బాధలలో నాకు బ్రతికించెను. అంటే వాక్యం ప్లేస్లో ఏం పెట్టమన్నారు మిమ్మల్ని? ఫ్రూట్స్ అని పెట్టి పాడుకుంటే చాలా కాలం బ్రతుకుతావు నువ్వు. ఆమేన్. సరేనా? సరేనా పిల్లరా? ఫ్రూట్స్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ అన్న వాక్యం మీద ఉందా అసలు మనకి? అక్కడ ఏమని చదువుతున్నాం? త్వరపడుచు దాని తినవలెను, అది యెహోవాకు పస్కా బలి. అంటే వాక్యం చదవటంలో త్వరగా మనం చేయాలి, త్వరగా బైబిల్ చదవాలి, త్వరగా వాక్యం చదవాలి, త్వరగా పాటలు పాడాలి, త్వరగా దేవుని సన్నిధికి రావాలి, త్వరగా ప్రార్థన చేయాలి, త్వరగా మోకాళ్ళ మీద ఉండాలి, త్వరగా దేవుని పనులు చేయాలి. ఇది మనం అర్జెంటుగా చేయాల్సిన పనులు ప్రియులరా. జక్కయ్యను అందుకే అన్నాడు, జక్కయ్య త్వరగా దిగు. జక్కయ్య చేసిన పని త్వరగా దిగి, ప్రభు ఏమో త్వరగా దిగు అన్నాడు, జక్కయ్య త్వరగా దిగాడు. అంటే దేవుడు చెప్పిన పనిని త్వరగా చేశాడు. అలాగే ప్రియులారా, ఇప్పుడు మనం ఈ ఉదయకాలం నేర్చుకుంటున్నాం, మనం త్వరగా చేయాల్సిన పనులు ఏంటంటే, గిబియోనీలు సహాయము కొరకు ఎవరిని అడిగారు? యెహోషువని అడిగారు. వెంటనే దేవుడు యెహోషువ సైన్యాన్ని పంపించి గిబియోనీలకు జయమిచ్చాడు, శత్రువుల్ని హతమార్చాడు. త్వరగా వారికి సహాయం వచ్చింది. త్వరగా అడగాలి, త్వరగా సహాయం వస్తుంది. అలాగే ఇక్కడ రెండవ పాయింట్గా మనం ఈ ఇశ్రాయేలులకు పస్కా పండుగ అనగా ఐగుప్తుల దేశం నుండి బయటకు వస్తున్నప్పుడు త్వరపడుచు దాన్ని తినాలి అని అన్నాడు. అది యెహోవాకు పస్కా బలి అనగా ఆ గొర్రెపిల్ల మాంసం ప్రతి ఒక్కరూ తిన్నట్లుగా ఈ రోజున మనము దేవుని వాక్యము, దేవుని మాటలు చదువుతూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి, తింటూ ఉండాలి. అందుకనే మొదటి కీర్తనలో దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. కాబట్టి దివారాత్రులు చదవటం అంటే త్వరగా దేవుని వాక్యాన్ని చదవాలి. మరి చదువుతున్నామా? దేవుని వాక్యాన్ని సంవత్సరానికి ఒక్కసారన్నా చదువుతున్నామా? త్వరగా చదవాలి. ఇంకా త్వరగా చేయాల్సిన పని మరొకటి ఉంది, అది కూడా చెప్పి మనం క్లోజ్ చేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం తీయండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం నుండి చూడండి.
అప్పుడు ఇశ్రాయేలీల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవాకు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనము చేయక శేషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే, ఈ మాట గమనించండి, ఏమంటున్నాడు? త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. ఆమేన్. ప్రియరా, ఇక్కడ ఈ పరిస్థితి ఏమిటి అనంటే, ఇక్కడ ఈ ప్రజలు రెహబాము పరిపాలిస్తున్న ఈ టైంలో ఈ ప్రజలు దేవునిని నిర్లక్ష్యం చేశారండి. అసలు దేవుడు అంటే లెక్క లేకుండా పోయింది వీళ్ళకి. దేవుని వాక్యమన్నా, దేవుని సన్నిధన్నా, దేవుని పనులన్నా, మందిరం అన్నా అసలు లెక్క లేకుండా పోయింది. పిల్లలు గమనించండి, మన జీవితంలో దేవుని పని విషయంలో నిర్లక్ష్యం వచ్చింది అని అంటే అది ఎప్పటికైనా సరే మనకు చాలా ప్రమాదం. అది దేవుని పని విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. అసలు అది ఏమాత్రం మనకు మంచిది కాదు, ఏమాత్రం మనకు అది క్షేమం కాదు. దేవుని పని పట్ల ఎప్పుడూ శ్రద్ధగా ఉండాలి, ఎప్పుడూ భయభక్తులతో ఉండాలి, ఎప్పుడూ హృదయమంతటితో దేవుని పనిని చేయాలి. ఈ ప్రజలు ఎలా తయారయ్యారో చూడండి. 12వ అధ్యాయము 1వ వచనంలో, రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరూ యెహోవా ధర్మశాస్త్రమును, ఆ పదం అందరు చెప్పండి, యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. బా, అంటే దేవుని వాక్యాన్నే వదిలిపారేశారు, దేవుని వాక్యాన్నే వదిలేసేసారు. అంటే వాక్యాన్ని వదిలిపెట్టారు, ప్రార్థన వదిలేశారు, దేవుని వదిలేశారు, దేవుని సన్నిధిని వదిలేశారు, దేవుని భయం వదిలేశారు, అన్నీ వదిలేసేసారండి వీళ్ళు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ మీద దేవునికి కోపం వచ్చింది. నా వాక్యాన్ని మీరు విసర్జించారు, నా సన్నిధి అంటే లెక్క లేకుండా పోతుంది మీకు, చూసుకో మిమ్మల్ని ఏం చేస్తానో, నా ఉగ్రతకు మిమ్మల్ని గురి చేస్తాను అని దేవునికి బాగా కోపం వచ్చేసింది. బాగా కోపం వచ్చేసింది. దేవుడు అసలు వీళ్ళని ఏం చేయాలనుకున్నాడంటే వీళ్ళని అసలు కాల్చిపారేయాలనుకున్నాడు. నా సన్నిధి అంటే లెక్క లేకుండా పోయింది, వీళ్ళని నేను కాల్చేస్తాను, నా ఉగ్రత, నా అగ్నిని పంపించి వీళ్ళని కాల్చేస్తాను అని దేవుడే ఒక తీర్మానం చేసుకున్నాడు. అయితే గమనించాల్సింది ఏంటంటే పిల్లరా, ఎప్పుడైతే దేవునికి మా మీద కోపం వచ్చింది అన్న సంగతి తెలిసిందో వెంటనే వీళ్ళు తగ్గించుకొని ప్రార్థన చేశారు. అర్థమైందా? మన మీద దేవునికి కోపం వచ్చింది అని తెలుస్తూ ఉంటే, నీ గ్రహింపు అవుతూ ఉంటే వెంటనే తగ్గించుకొని, ప్రభా నిన్ను బాధ పెట్టానయ్యా, నిన్ను దుఃఖపెట్టే పని చేశానయ్యా, నిన్ను మరి మనసు నొచ్చుకునే పనులు చేశానయ్యా, నన్ను క్షమించు అని నువ్వు వెంటనే తగ్గించుకొని ప్రార్థన చేయాలి. వెంటనే తగ్గించుకోవాలి. ఈ ప్రజలు ఏం చేశారు? దేవునికి కోపం వచ్చేంత పనులు చేశారు. దేవుడు కూడా వీళ్ళని ఉగ్రతకు గురి చేయాలి అని అనుకున్నాడు. కానీ వీళ్ళు చేసిన పని ఏంటి? 6వ వచనం చదవండి ఇప్పుడు. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులు రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను. అంటే వాళ్ళు తగ్గించుకోవడం ఎవరు చూశారు? యెహోవా దేవుడు చూచి ఏమంటున్నాడు? యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను, వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనము చేయక. చూసారండి, వాళ్ళను ముందేమనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు. కానీ వీళ్ళు తగ్గించుకున్నారు కాబట్టి నేను వారిని నాశనము చేయక శేషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక
త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. అసలు యాక్చువల్గా వీళ్ళ మీదకి ఏం రావాలంటే నాశనము రావాలి, ఉగ్రత రావాలి కదా. వీళ్ళ మీదకి ఏం రావాలి? వీళ్ళు జీవించిన జీవితము, వీళ్ళు ప్రవర్తించిన ప్రవర్తనకి నాశనం రావాలి, ఉగ్రత రావాలి. ఎందుకని? దేవుని వాక్యాన్ని విసర్జించారు. ప్రభునందు పిల్లరా, దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడు వదిలిపెట్టుకోకూడదు. అది ఎప్పుడైనా సరే, నువ్వు బాల్య దశలో ఉన్నా సరే, వృద్ధాప్య దశలోకి వెళ్ళినా సరే, వాక్యాన్ని నువ్వు ఎన్నడూ వదిలిపెట్టకూడదు. దేవుని పనుల్ని నువ్వు ఎన్నడూ వదిలిపెట్టకూడదు. దేవుని సన్నిధిని నువ్వు ఎన్నడూ వదిలిపెట్టకూడదు. వాక్యాన్ని వదిలిపెట్టుట ద్వారా ఈ ప్రజల మీదకి దేవుని యొక్క ఉగ్రత, కోపం వచ్చేసింది. కానీ ఈ విషయం వాళ్ళకి అర్థమయ్యి వెంటనే చేసిన పని ఏంటి? తమ్మును తాము తగ్గించుకున్నారు. మరి నీ జీవితంలో అలాగూ తగ్గించుకుంటున్నావా? నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా? ప్రభా, నేను చేసిన పొరపాట్లన్నీ క్షమించు అని దేవునికి చెబుతున్నావా? నేను ఎప్పుడెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టానో, ఎప్పుడెప్పుడు నా ప్రవర్తన ద్వారా మీకు వ్యతిరేకంగా చేశానో, నన్ను క్షమించు అని దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నావా? నువ్వు తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడు నీకు? తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవాకు షమయాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను. వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనము చేయక శేషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే, ఏమంటున్నాడు? త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. వీళ్ళు తగ్గించుకున్నారు కాబట్టి త్వరలోనే వారికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. కావున ప్రియరా, త్వరగా అనే మాటను మనం ఈరోజు ధ్యానం చేశాం. త్వరగా అనే మాట. ఆ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ జక్కయ్యను త్వరగా దిగు అన్నాడు. దేవుడు చెప్పాడో లేదో, వెంటనే జక్కయ్య త్వరగా దిగి వచ్చాడు. ఇప్పుడు త్వరగా అనే పదంలో మనం గమనించాల్సింది ఏమిటి అనంటే, ఇక్కడ మొట్టమొదట మనం చూసాము, త్వరగా దేవుడు గిబియోనులకి ఏం చేశాడు? సహాయము చేశాడు. యెహోషువ సైన్యాన్ని దయచేసి మీరు మా దగ్గరకు రండి అయ్యా అని అడిగినప్పుడు వచ్చి వారికి సహాయం. త్వరగా మనం ప్రార్థన చేస్తే నీకు దేవుని దగ్గర నుండి సహాయం వస్తుంది. తర్వాత త్వరగా అనే పదాన్ని నిర్గమకాండంలో ఏం చూసామంటే, ఆ పస్కా గొర్రెపిల్ల మాంసాన్ని ఎలా తినాలన్నాడు? త్వరపడుచూ తినాలి. దేవుని వాక్యాన్ని నువ్వు త్వరపడుచూ తినాలి. దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. ఇప్పుడు దాదాపు ఎగ్జామ్స్ అయిపోయి సమ్మర్ హాలిడేస్లో స్టూడెంట్స్ వచ్చేసారు. అలాగే మరి టీచింగ్ లైన్లో ఉన్న జాబ్ చేసే వాళ్ళకి కూడా మరి ఇప్పుడు హాలిడేస్, టైం నీకు ఎక్కువ ఉంటుంది. ఈ టైంను నువ్వు దేవుని వాక్యం చదవటానికి గనక వాడితే, నువ్వు త్వరగా దేవుని వాక్యాన్ని తింటూ ఉంటే దేవుని యొక్క శక్తిని నువ్వు అనుభవిస్తావు. ఈ హాలిడేస్ నువ్వు అలాగ వాడుకుంటావా? తర్వాత త్వరగా వీళ్ళు తగ్గించుకొని, దినవృత్తాంతముల గ్రంథంలో ఈ ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయడం ద్వారా త్వరలోనే వారికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. కావున ప్రభునందు పిల్లరా, మన జీవితంలో ఇలాగూ త్వరపడి చేయాల్సిన పనులు ఉన్నాయి. వాటిని మనం చేసి దేవుని సహాయం పొందాలి, దేవుని రక్షణ పొందాలి, దేవుని శక్తిని మనం పొందుకోవాలి. మరి అలాగ మనం సిద్ధపడదామా? ఈ జక్కయ్య త్వరగా దిగాడు. ఎవరిని చేర్చుకున్నాడు? యేసుక్రీస్తుని ఇంటిలోకి చేర్చుకున్నాడు. మరి మనము కూడా ప్రభా, మేము మిమ్మల్ని చేర్చుకోవాలి అని ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, త్వరగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి మా జీవితంలో. ఈ త్వరగా చేయాల్సిన పనులు మేము చేయాలి ప్రభా. మేము ఆలస్యం చేయొద్దు నాయన. తర్వాత అనేది మాకు అలవాటుగా మారనివద్దయా. ఈ తర్వాత చేద్దాము అనే పదము సైతాను పదం అని విన్నాము కదా. కావున ప్రభా, మీ దగ్గర తర్వాత అనేది లేదు, త్వరగా అనేది మీ దగ్గర ఉన్నది. మా జీవితంలో త్వరగా మేము మీకు లోబడాలి ప్రభా. త్వరగా మేము బైబిల్ చదవాలి ప్రభా. త్వరగా దేవుని దగ్గరకు రావాలి ప్రభా. త్వరగా మీ సహాయం మాకు కావాలని వేడుకోవాలి ప్రభా.
త్వరగా మమ్మల్ని మేము తగ్గించుకొని పశ్చాత్తపడి ప్రార్థన చేయాలి. త్వరలోనే మాకు సహాయం ఇస్తారు, త్వరలోనే మాకు రక్షణ ఇస్తారు కదా ప్రభువా. మాకు ఆ గ్రహింపునివ్వండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీ సన్నిధిని మాతో ఉంచండి నాయన. మీ కృపా కనికరము కలిగిన ఆత్మను మాకు దయచేయండి ప్రభువా. మా హృదయాలు మేము లోతుగా పరీక్షించుకొని చెక్క ఎలాగో త్వరగా దిగు అని అన్నప్పుడు త్వరగా దిగి వచ్చాడు. మేము కూడా త్వరపడి చేయాల్సిన పనులు త్వరపడి చేసేవారముగా చేయండి ప్రభువా. ఈ ప్రియులను మీరు దర్శించండి. మీరు మాకు ఇస్తూ ఉన్న ఈ అవకాశాలను మేము సద్వినియోగం చేసుకొని మీ కృపలో ముందుకు సాగుచు అన్ని విషయంలో జయం పొందువారముగా చేయండి. త్వరలోనే మాకు సహాయం అందించే దేవుడో ప్రభువా, త్వరలోనే మాకు రక్షణ ఇచ్చే దేవుడో ప్రభువా, త్వరలోనే మాకు విడుదల ఇచ్చే దేవుడు కదా. ఆ పస్కా గొర్రెపిల్ల మాంసమును త్వరపడుచూ తినమని అన్నారు. అది తిని ఐగుప్తు దేశమును దాటి కానాను యాత్రలోకి వెళుతూ వచ్చారు కదా ప్రభా. మీ జీవాహారమును మేము తినాలి ప్రభా. జీవాహారము నేను జీవమిచ్చుటకు ఆ జీవము సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చానన్నారు కదా. ఆ జీవాహారమును తినుచూ బ్రతుకు బిడ్డలుగా చేయండి. మీ సన్నిధి మీ ఆత్మ సహాయము ప్రతి ఒక్కరితో ఉంచి ఈ వాక్యము ఈ జీవాహారం మమ్మల్ని బ్రతికించే ఈ వాక్యాన్ని త్వరపడుచూ తినుచు మీ సన్నిధిలో ముందుకు సాగడి వారిగా మమ్మల్ని అందరినీ చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి అయిన సహాయము ఇప్పుడు నెలప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.